హాయ్ అండి సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు పల్లీ చట్నీ చేసి చూపిస్తున్నానండి. ఆ, చెప్పాను కదండి మీకు పల్లీ పచ్చడి చేసి చూపిస్తానని. పల్లీ చట్నీ పచ్చడి అని ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది పల్లీ చట్నీ అంటారు, కొంతమంది పల్లీ పచ్చడి అంటారు. అలా ఇలా కూడా అర్థం అవ్వడం కోసం చెప్తున్నానండి. పల్లీ చట్నీ కావాల్సినవి పల్లీలు, పచ్చిమిర్చి, చింతపండు అండి. చింతపండు ఒక చిన్న పిక్ అండి, చిన్నది సరిపోతుంది. అంటే ఇగో చూస్తున్నారు కదా, ఇంకో ఇంత అనమాట. చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో 2 వెల్లుల్లి రెప్పలు కూడా వేయాలండి, మర్చిపోకండి. 2 వెల్లుల్లి రెప్పలు కూడా వేయాలి కంపల్సరీ. టేస్ట్ బాగుంటుందండి వేసినప్పుడు. 2 వెల్లుల్లి రెప్పలు వేయడం వల్ల చట్నీ స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంతమంది వేయరు, కానీ వేసి చూడండి. నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి వేసి చట్నీ చేసి ఎలా ఉందో నా కామెంట్స్లో చెప్పండి. పల్లీ చట్నీ కావాల్సినవి అండి, పల్లీలు చూపించాను కదండి. ఇందులో కొంచెం ఒక రెబ్బ కరివేపాకు కానీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలి అంటే, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పల్లీలండి నేను వేయించేసి పెట్టేసుకున్నానండి, లాంగ్ అయిపోతుంది వీడియో అనేసి. పల్లీలు వేగినాయా లేదనేసి కళాయిలో వేసినప్పుడు ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఇలా చేతితో పొట్టు ఇలా అనగానే మీకు పొట్టు వచ్చేయాలి. ఇలా మీకు పొట్టు వచ్చేసింది అంటే పల్లి మంచిగా కుక్ అయినట్టు అనమాట, మంచిగా వేగినాయి అనమాట. పచ్చిమిర్చి కూడా నేను వేపేసిన తర్వాత చూపిస్తున్నానండి మీకు. చింతపండు అండి, కొంతమంది ఇలా వాటర్లో నానబెట్టుకుని డైరెక్ట్ మిక్సీలో వేసేయచ్చు. మాకు ఇలా చింతపండు లేదండి, పేస్ట్ ఉన్నది. అంటే చింతపండు గుజ్జు మనం తయారు చేసుకుంటాం కదండి, అంటే కర్రీస్లోకి అన్నట్లోకి. నేనైతే ఏం చేస్తానంటే అండి, చింతపండు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇదిగోండి చింతపండు. ఈ చింతపండు నేను ఏం చేస్తానంటే మొత్తం నానబెట్టేస్తానండి. 1 కిలో చింతపండు నేను నానబెట్టేసి ఒక 20 నిమిషాలు నాననిచ్చేసి, అందులో పిక్కలు, చింతపండు ఉట్టులు ఉంటాయండి పీచు కింద, అవన్నీ తీసేసి మొత్తం మిక్సీలో వేసేసి నేను పేస్ట్ ఆడేస్తాను. అది కూడా మీకు వేరే వీడియోలో చూపిస్తాను నేను ఎలా చేయాలి అనేది. అది ఎందుకు అంటే వేస్ట్ అవ్వదన్నమాట చింతపండు. ఎప్పుడైనా సరే మన చింతపండు అలా పేస్ట్ గుజ్జు చేసుకున్నాం అనుకోండి, 6 మంత్స్ అనమాట, 6 నెలలు కంపల్సరీ మీకు పాడవకుండా ఉంటుందండి. మీరు ఎక్కువే చేసుకున్న అవసరం లేదు, పావు చేసుకోవచ్చు, పావు చింతపండు గుజ్జు చేసుకోవచ్చు, 1/2 కిలో కూడా మీరు గుజ్జు చేసుకుని పెట్టుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు చింతపండు గుజ్జు కూడా ఎలా చేయాలో నేను చూపిస్తాను. చింతపండు గుజ్జు చేసుకోవడం వల్ల ఏంటంటే అండి, వంట మీకు తొందరగా అయిపోతుంది. మనకి కరెక్ట్గా ఎంత వేసుకోవాలో అంతా మనం వేసుకోగలుగుతాము, వేస్ట్ అన్నది అవ్వదు. ఇప్పుడు చింతపండు మనం ఏం చేస్తామండి, ఇలా నీటిలో వేసేస్తాం. కూరలో ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, నానబెట్టేసేసి మనం బయట పడేస్తూ ఉంటాం, మనకు వేస్ట్ అయిపోతుంది కదండి. అలా వేస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఈ చింతపండు గుజ్జు అండి. ఇలా చింతపండు గుజ్జు చేసుకుని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, పప్పుచారులో, సాంబార్లో, పల్లీ పచ్చళ్ళలో, పులుసులు పెట్టుకుంటాం కదండి, పులుసులో కూడా మనకి ఇన్ని స్పూన్స్ అని వేసుకోవచ్చు. మనకైనా పులుపు తక్కువైంది అనుకోండి, ఇంకో స్పూన్ చింతపండు పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. అదే అండి, మనం డైరెక్ట్ చింతపండు నానబెట్టి వాటర్లో కలిపి మనం పులుసు వేసాం అనుకోండి, ఎక్కువన్నా అవుతుంది, తక్కువన్నా అవుతుంది. మళ్ళీ మనకు కావాలంటే మళ్ళీ చింతపండు నానబెట్టుకుని, మళ్ళీ చింతపండు గుజ్జు తీసుకుని, మళ్ళీ మనకు కర్రీస్లో వేసుకోవాలి. అదే చింతపండు పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి తక్కువైతే కొంచెం కలుపుకోవచ్చు, ఎక్కువ కూడా కాదండి. ఎందుకంటే మన చింతపండు గుజ్జు తయారు చేసుకుంటున్నాం కాబట్టి మనం స్పూన్తో ఎన్ని స్పూన్లు కావాలో చూసుకుని వేసుకుంటాం. పులుపు తక్కువైతే వేసుకోవచ్చు, ఎక్కువ కాకుండా కూడా ఉంటుందండి మీరు అలా గుజ్జు తయారు చేసుకున్నారు అంటే. నేను ఎప్పుడు కూడా చింతపండుని అస్సలు ఇలా అయితే ఎప్పుడు యూజ్ చేయనండి. నేను ఇప్పుడు పేస్ట్ అయిపోయింది, నాకు ఫ్రిడ్జ్లో లేదు కాబట్టి నేను స్టోర్ అయిపోయింది, అందుకోసమని మీకు చెప్తున్నాను. మీకు ఏ కర్రీస్ కావాలన్నా, నేను కర్రీస్లో చాలా రకాల ఐటమ్స్ చాలా చాలా చేస్తానండి. వంకాయ పచ్చడి, అరటికాయ పచ్చడి, ఆలూ ఫ్రై, ఒక్కొక్క కర్రీస్లో 4-5 ఐటమ్స్ చేస్తానండి. నేను 4-5 రకాల కింద చేస్తాను, ఒకే వెజిటేబుల్స్తో 4-5 ఐటమ్స్ చేస్తాను నేను. మీకు ఏ ఐటెం కావాలి అన్నా, ఇప్పుడు పిల్లల బాక్సు స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మీకు బాక్సులు ఉంటాయి, తొందరగా ఈజీగా అయిపోయే కర్రీస్ ఉంటాయి. రైసుల్లో కొన్ని ఫ్రైలు ఉంటాయి తొందరగా, ఇప్పుడు మన ఎగ్ రైస్ చేసుకుంటాం, ఆలు రైస్ కూడా చేసుకోవచ్చు. మన ఎగ్ రైస్ ఎలా చేసుకుంటామో బంగాళదుంపతో కూడా మనం రైస్ చేసుకోవచ్చు, టమాటా రైస్ చేసుకోవచ్చు, కొత్తిమీర రైస్, పుదీనా రైస్, చాలా చాలా ఉంటాయండి. మీకు ఏం కావాలన్నా చెప్పండి. ఇప్పుడైతే నేను చట్నీ చూపించేస్తున్నాను మీకు. నేను సారీ మర్చిపోయాను మీకు మాటల్లో పడిపోయి చట్నీ చూపించడం. ఇప్పుడు నేను మిక్సీ తీసుకున్నానండి.
ఫస్ట్ పల్లీలు వేసేద్దాం. పల్లీలు వేసేసాను. పచ్చిమిర్చి, చింతపండు ఇవి కూడా వేసేస్తున్నానండి. ఇందులోనే సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోండి. తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువే వేసుకోండి సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ నేను మిక్సీలో వేసేసాను కదండి, మిక్సీ పట్టేద్దాం. చూసారు కదండి, నేను పల్లీ చట్నీ మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చూసారు కదండి, పల్లీ పచ్చడి నేను బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఈ పల్లీ చట్నీని తాలింపు వేసుకోవాలండి. తాలింపు కావాల్సినవి ఏంటంటే జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మీకు ఆ తాలింపు కూడా ఎలాగో చూపిస్తాను. ఈ పల్లీ పచ్చడి కంపల్సరీ తాలింపు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి. చూసారండి, నేను తాలింపు వేయడానికి పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. ఎక్కువ అవసరం లేదండి, కొంచెం ఆయిల్ వేద్దాం. చూసారా, పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. చూస్తేనే తినాలనిపించేలా ఉంది పల్లీ చట్నీ. ఇప్పుడు ఇడ్లీ, దోశ, సాంబార్లో సర్వ్ చేసుకుని తినొచ్చు అనమాట. పల్లీ చట్నీ అంటే నేను చాలా బాగా చేస్తాను. మాకు విలేజ్లో టిఫిన్ సెంటర్ ఉందండి, అందుకని నేను టిఫిన్ ఐటమ్స్ అన్నీ కూడా మంచిగా చేస్తాను. చూసారా చట్నీ ఎంత మంచిగా కనిపిస్తుందో, చూడడానికి బాగా కనిపిస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు మాత్రం చట్నీలో మాత్రం కంపల్సరీ వెల్లుల్లి, చింతపండు మాత్రం యాడ్ చేయండి, టేస్ట్ బాగుంటుంది. మీకు చింతపండు వద్దు అనుకుంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, వెల్లుల్లి కూడా వద్దు అనుకుంటే పల్లి పచ్చిమిర్చితో కూడా చట్నీ చేసుకోవచ్చు. ఒకసారి నేను చెప్పినట్టు మీరు చట్నీ చేసి టేస్ట్ చేయండి, ఎలా ఉందో నా కామెంట్స్లో తెలియచేయండి. మీకు ఏం కావాలని కామెంట్స్లో తెలియచేయండి. సబ్స్క్రైబర్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్కి మంచి లైక్లు వచ్చేలా చేయండి. బాయ్ బాయ్, సీ యూ, టాటా.